క్యాన్సర్ రాకుండా ఏ ఫుడ్స్ తినాలో మీకు కూడా డౌట్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ ఇషాంత్ అయినపూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, విజయవాడ. బ్రాక్లీ, క్యాలీఫ్లవర్, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం. ఇది కార్సినోజన్స్, క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ వీటన్నిటిని న్యూట్రలైజ్ చేయడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బెర్రీస్. ఈ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలాజిక్ యాసిడ్, యాంథోసైనిన్స్ లాగా ఉంటాయి. ఇవి మన డిఎన్ఏ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. టమాటోస్ లో కూడా టాప్ సోర్స్ ఆఫ్ లైకోపిన్ ఉంటుంది, పర్టికులర్ గా కుక్ చేసిన టమాటాస్ లో. ఇది కూడా మనకి ప్రాస్టేట్ ని, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ గార్లిక్, ఆనియన్స్, వీటిల్లో కూడా ఆర్గనోసల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. క్యాన్సర్ కణాలని ఉత్పత్తిని, గ్రోత్ ని తగ్గించే దాంట్లో తోడ్పడుతుంది. నెక్స్ట్ మనం రోజు తాగే గ్రీన్ టీ, పాలిఫెనాల్, ప్రామిసింగ్ యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ మనకి రోజు ఇంట్లో దొరికే వాల్నట్స్ కూడా, ఇవి ఒమేగా 3 యాంటీ యాసిడ్స్, పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇది కూడా క్యాన్సర్ గ్రోత్ ని స్లో చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మష్రూమ్స్, ఇందులో బీటా గ్లూకాన్స్ ఉంటాయి. ఇది మన ఇమ్యూన్ ఫంక్షన్ ని బిల్డప్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ట్యూమర్ గ్రోత్ ని తగ్గించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యారెట్స్. ఈ క్యారెట్స్ లో కెరటనాయిడ్స్ ఉంటాయి, లైక్ బీటా కెరటిన్. ఇవి చాలా క్యాన్సర్స్ రిస్క్ నుంచి తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో, ఫుడ్ హ్యాబిట్స్ లో మార్చుకొని హెల్దీ ఫుడ్స్ తినటం వల్ల మనం చాలా వరకు క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు.